తనకి. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అరే మామ ఫాస్ట్గా రారా, నీకోసమైతే ఒక వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియో చూసావంటే నువ్వు పిచ్చెక్కిపోతావు. అవునా, సూపర్ రా మామ, అర్జెంటుగా ప్లే చేసారు, మనమైతే చూసేద్దాం. ఒరే నా కొడక, మంచి వీడియో అన్నావు కదరా, ఇదేంటి దీని వీడియో పెట్టావు? అయినా ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వాడితో ఒక వీడియో తీసి పెట్టింది కదా. ఎందుకు మామ నీకు అంత తొందర? ఆ వీడియో కూడా దాచాను, గాబరెందుకు? ఏదా ఇప్పుడు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూసే ఫుల్గా ఎంజాయ్ చేసి. ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఏంటి మామ ఎలా ఉంది వీడియో? వీడియో చూసి ఫుల్గా ఖుషి అయినట్టు ఉన్నావు, ముఖంలో మంచి స్మైల్ వస్తుంది. ఆహా, స్మైల్ రాలేదు, సన్ఫ్లవర్ ఆయిల్ రాలేదు, అసలు నేనైతే షాక్లో ఉన్నా. ఇప్పుడే ఆడితే వీడియో తీసింది, ఇప్పుడు ఇక మీడికి ముద్దు పెడుతుంది. అసలు ఏంట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది తెలియాలంటే ముందు నీకు దేవరా కథ తెలియాలి మామ. దవడ మీద మింగుతానరా అడ్మిన్, నీకు అర్జెంటుగా అసలు ఆ వీడియోలో ఏం జరిగిందో మొత్తం నాకు చెప్పు, లేకపోతే సూసైడ్ చేసుకొని నీ పేరు అందరూ రాసేసుకుంటున్నాను. అంత పని మాత్రం చేయకు మామ, అసలే పిల్లం పిల్లలు లేనివాడిని కదా. అన్నీ మూసుకొని ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పు, అది ఎవరిది, ఎంతమందిని మార్చుతుంది? అర్జెంట్ ముందు దాని గురించి నాకు చెప్పు ఇప్పుడు. అరే మామ నువ్వు ఈ మాత్రం దానికే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు, ఇంకా అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్ననే ఈ అక్కకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, ఆ ఇంటర్వ్యూ చూస్తే నీకు పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోద్ది అనుకుంటా. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ కూడా ఎడతాను, ఒకసారి చూసేసుకో. అరే నేను నీకు అసలు ఏం పాపం చేశాను రా, నన్ను ఎలా చంపుతున్నావు? ఓకే మామ, ఈరోజు టాపిక్ ఏంటో మీకైతే అర్థమైపోయి ఉంటుంది, నాకు తెలిసినంతవరకు మీరు ఇంటెలిజెంట్స్ కదా. సో మొన్న అయితే ఈ పాప అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. ఇప్పుడైతే ఆ ఇంటర్వ్యూని మన స్టైల్లో అయితే రోస్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దిలీప్ తో రీల్స్ చేస్తున్నానా, ఆ రీల్స్ కి మాకు టోల్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే తప్పు చేస్తానేమో అనుకునే టోల్. నువ్వేగా తప్పు చేసావు, మరి నేనేం చేయలే. ఏంటి, నువ్వు అసలు తప్పే చేయలేదా? ఈ విషయం ఇంకెక్కడా చెప్పకక్క, ఉన్న దగ్గరే ఇంగోబెట్టి కొడతాడు. ముందేమో ఇంటర్వ్యూలో ఒకరిని ఎవరైనా ఆడుతూనేమో ముద్దులు పెట్టుకుంటాం, ఆడితో బ్రేకప్ అయిన 3 రోజులకే వేరే వాడితో మళ్ళీ అదే ముద్దులు పెట్టుకుని వీడియోలు తీస్తాం. ఇది తప్పు కాదా అక్క? ఇప్పుడు ప్రజెంట్ నీలాంటి వాళ్ళ కోసమే అప్పుడులో మన వాళ్ళు ఎంతో కష్టపడి కొన్ని సామెతలు రాశారు, అందులో నీ కోసం ఒక సామెత డెడికేట్ చేస్తాను. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారులు చల్లారలేదంట. అలాగ ఉందక్క నువ్వు చెప్పిన మాటలు. కాబట్టి నక్క నువ్వు ట్రూగా లవ్ చేశాను అన్ను, అంతా బానే ఉంది. అంత ట్రూగా లవ్ చేసి 2-3 days కి నువ్వు దిలీప్ యాంకర్ అక్కకి ఇంకా మ్యాటర్ అర్థం కానట్లుంది. ఆవిడ ట్రూగా లవ్ చేసింది కాబట్టి 3 days పట్టింది. అదే పొరపాటున టైం పాస్కి లవ్ చేసిందంటే 5 minutesకే వేరే వాడితో జింపు చిక్క జింపు చిక్క జింపు చిక్క జిమ్. దిలీప్ అనే పర్సన్ ఎప్పటి నుంచి పరిచయం? 2 years నుంచి అక్క, కానీ రిలేషన్ లో లేము. పరిచయం అయితే ఉంది, అంటే ఫ్రెండ్స్ గా. పరిచయం అయితే ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఇది ఏమైనా వదిలేసాడంటే వెంటనే వేరే వాడు ఉంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాకప్. అక్కేమో కంప్యూటర్ ఇంజనీర్ అనమాట. సో తను ఎప్పుడు బ్యాకప్ పెడుతుంటుంది ఏం జరిగినా సరే. ఒకటి పోయిన వెంటనే బ్యాకప్లో ఇంకోటి ఉంటుంది, అది మెయిన్ మ్యాటర్ అక్కడ. నేను రిలేషన్ లేనప్పటి నుంచి నాకు తను పరిచయం, కానీ ఎప్పుడు రిలేషన్ లో కలలేదు అంతే. అప్పటి నుంచే తను నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. ఒక పక్కేమో ఫ్రెండ్ అంటావు, ఒక పక్కేమో రిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అంటావు. అసలు ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుంది అక్క? అసలు ఇలాంటి వాళ్ళే మా ఊర్లో ఏమంటారో తెలుసా? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. మించి నేను ఇంకేం చేయలేదు. మరి నేను ఉన్నప్పుడు, అంటే నేను లేనప్పుడు ఆ తప్పు చేసినా అది నేను ఒప్పుకోను. నువ్వు తెగించేసి మాట్లాడుతున్నావు తెలుసా? తెగించిపోతే ఏం చేస్తాం అక్క? తన కోసం తన కాళ్ళు పట్టుకుంటాను. మా అక్కకి ఉండాల్సిన క్వాలిటీస్ ఒక్కటి కూడా లేవు, ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం టన్నులు ఉంది. దిలీప్ అనే పర్సన్ కి ఎప్పటి నుంచో అఫైర్ ఉంది. అనుకోని అక్క, తీసి పడేస్తున్నావు లైఫ్. ఎందుకంటే నన్ను తప్పుగా అనుకున్న వాళ్ళు ఎప్పుడు నాకు నిజంగా అంటే అలాంటి వాళ్ళతో సమానం. అక్క నువ్వు ఇక్కడ ఒక పెద్ద మాట అనేసావు, అలాంటి వాళ్ళతో సమానం అని. అంత పెద్దవాడు ఎందుకు యూజ్ చేయడం? సింపుల్ గా నాలాంటి వాళ్ళతో సమానం అంటే సరిపోయింది కదా. చేయలేని తప్పు కూడా నేను ముందుకు వచ్చి మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఏం తప్పు చేయలేదు, నువ్వు అంత తప్పు చేసి నేనేం తప్పు చేయలేదని అంటున్నావు. దీనమ్మా దీనికి అసలు చేసిన తప్పని కూడా అనిపించట్లేదురా బాబు. నిజానికి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అక్క, ఒక వర్గానికి నిజంగా నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అంతే. అన్ని ట్రోల్స్ చూసి దిలీప్ అనే పర్సన్ ఎలా యాక్సెప్ట్ చేశాను నిన్ను? ఏమో మరి ఎందుకు చేశాడు? ఆడెందుకు యాక్సెప్ట్ చేశాడో నీకు తెలియకపోవచ్చు, నీకు తప్ప అందరికీ తెలుసు అక్క. ఆడెందుకు యాక్సెప్ట్ చేశాడో చెప్పాలా? నువ్వు ఆలోచించు. ఏం చేస్తున్నావు? నా లైఫ్ ఏంటి నా అంటున్నావు? మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నా చూసుకుంటారని వాళ్ళకి ఒక మంచి గుడ్ నేమ్ అనేది తేవాలి. ఆ గుడ్ నేమ్ తెచ్చే గుణమే ఉంటే ఇప్పుడు నీ ఎదురిగింది కక్క ఇంటర్వ్యూ చేస్తుంది అందరూ అలాంటి టాపిక్ గురించి.
అది లేకనే కదా ఇప్పుడు అలా కూర్చొని ఆ సొల్లంతా చెప్తున్నా నీతో ఇప్పుడు. టామ్ అనే పర్సన్ తో ఇంకా ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ దిలీప్ అనే పర్సన్ నే ఇంకా మ్యారేజ్ కూడా చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది. అంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అని చెప్పినోడనే వదిలేసి 3 రోజుల్లో వేరే ఉన్న తగులుకుంది. ఇప్పుడు ఇన్ని లవ్ చేసుకుని ఏకంగా పెళ్లి వరకు వెళ్తుందంటే మీరెలా నమ్ముతున్నారా బాబు? అయినా నువ్వేంటక్క బాబు, ఫ్లాష్ మ్యాన్ కన్నా ఫాస్ట్ కొన్నావు. మరి బ్రేకప్ అయిన 3 రోజులకి వేరే ఉన్న తగులుకొని అప్పుడే మళ్ళీ రిలీజ్ చేయడం ఏంటక్క బాబు? నాకు తలుచుకుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫైనల్గా ఈ నెబ్బగాలకి నేను చెప్పేది ఒకటి, మీలో మీరు కొట్టిగా చావండి, మాకైతే మంచి కంటెంట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ గైస్, బాయ్. टाटा गुड बाय गया.